రవాణా కష్టాలు తొలగిస్తూ రహదారుల అభివృద్ధి. రహదారులు ఒక ప్రాంతానికి సిరులు తెచ్చే సిరలు. అవి వ్యాపారం, వాణిజ్యం, అభివృద్ధికి రక్త ప్రవాహం లాంటివి. ఇంతటి విశిష్టత ఉన్న రహదారుల అభివృద్ధికి ఎంపీ బీబీ పాటిల్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. రహదారుల కోసం వేలాది కోట్లు మంజూరు చేయించారు. 3,160 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి 161 సంగారెడ్డి, నాందేడ్, అకోలా ప్రాజెక్టును పూర్తి చేయించారు. ఫలితంగా ఈ రహదారి పరిధిలోని రైతుల భూముల ధరలు అమాంతం పెరిగి వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయి. జాతీయ రహదారి 161 బి మద్నూర్, రుద్రూర్, బోధన్ లేన్ రహదారి కోసం 1000 కోట్లు మంజూరు చేయించారు. జాతీయ రహదారి 161 బి మీద 49 కిలోమీటర్ల పరిధిలో నిజాంపేట్ టు నారాయణఖేడ్, బీదర్ ప్రాజెక్టు కోసం 512.98 కోట్లు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఇంకా జాతీయ రహదారి 765 డి నర్సాపూర్, మెదక్, బాన్సువాడ, రుద్రూరు ప్రాజెక్టు కోసం 426.52 కోట్లు మంజూరు కాగా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయంటే ఎంపీ బీబీ పాటిల్ కృషి ఫలితమే అని చెప్పవచ్చు. జోగిపేట పట్టణ 4 వరుసల అంతర్గత రహదారి నిర్మాణానికి సైతం 13 కోట్లు మంజూరై పని కూడా పూర్తయింది. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం 165 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ విధంగా నియోజకవర్గంలో ప్రయాణికుల రవాణా కష్టాలు తొలగించేందుకు రహదారులను అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మళ్ళీ మా బీబీ పాటిల్ గారికే ఓటేస్తామని 3వ సారి ఎంపీ చేస్తామంటున్నారు జహీరాబాద్ ప్రజలు.